మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆది దంపతుల కళ్యాణానికి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం రాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై శనివారం తెల్లవారుజామున వైభవోపేతంగా ఉమామహేశ్వరుల కళ్యాణం నిర్వహించనున్నారు. అశేష భక్తజనం కళ్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆది దంపతుల కళ్యాణోత్సవానికి శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉమామహేశ్వర కళ్యాణోత్సవం శుక్రవారం రాత్రి ప్రారంభమై శనివారం తెల్లవారుజామున ఆగమోక్తంగా జరుగుతుంది. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి ఉభయదారులైన కైకాల కులస్తులు, తమిళనాడుకు చెందిన తిరుముగల్తూరు సింగదూరు కులవెత్తు సంఘం స్వామి అమ్మవార్ల తరపున ఉభయదారులుగా వ్యవహరిస్తూ కళ్యాణ సంప్రదాయం ప్రకారం జరిగేలా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరపున సాంగ్యాలు నిర్వహిస్తారు. ఈ మేరకు సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి కళ్యాణంతో పాటు పలువురు నూతన వధూవరులు వివాహాలు చేసుకోనున్నారు. ఇప్పటిదాకా మనము 27వ తేదీ స్టార్ట్ చేసి మహాశివరాత్రి రోజు లింగోద్భవము, రథోత్సవము, తెప్పోత్సవం అన్నీ కూడా విజయవంతంగా ముగించాము. మాకు ఈరోజు ముఖ్య ఘట్టము రాముల వారికి, స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం సంబంధించి పెళ్లి మండపం దగ్గర ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున చేస్తున్నాం. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు పెట్టుకొని ఈరోజు రాత్రంతా కూడా ప్రజలు చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లు, అయ్యవార్ల యొక్క కళ్యాణం చూడడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. అందరూ కూడా తగు సమయానికి వచ్చి మీరు ప్రశాంతంగా కళ్యాణోత్సవాన్ని తిలకించి పోలీసు వారు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాట్లకు మీరంతా సహకరించి మీరు ప్రశాంతంగా మీ ఇళ్ళకు చేరుకోవాలని, పోలీసు వారితో సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. వివాహాలు ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమంటే, ఈరోజు కళ్యాణ సందర్భంగా మంచి సమయంలో పెళ్లి చేసుకోవడం అనేది అందరికీ అనావైతే. కానీ ఎక్కడ కూడా బాల వివాహాలకు మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎవరు కూడా బాల వివాహాలు చేయకూడదు. గత 20 రోజులుగా మేము అన్ని గ్రామాల్లో కూడా బాల వివాహాలు చేసుకోవడం నేరము, తప్పని చెప్పి అవగాహన కార్యక్రమాలను కల్పించాము. ఈరోజు ఎక్కడ కూడా బాల వివాహాలు జరుగుతున్నా చాలా నిఘా టీమ్స్ పెట్టాము. కాబట్టి ఎవరు కూడా బాల వివాహాలకు మీరు పాల్పడవద్దు అని కోరుతున్నాను.